100 కుక్కలు ఒకసారి మొరిగినా ఒక్క సింహగర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచినా ప్రచారం చేసినా ఎప్పుడూ నిజం కాదు. ధర్మహాని అధర్మ వృద్ధి జరిగినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ప్రతి యుగములోనూ నేను అవతరిస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కోల్పోవడములో ఉన్న బాధ తెలిసినవాడు పక్కనోడిది దోచుకోడు. ఇవ్వడములో ఉన్న ఆనందం ఎరిగినవాడు ఉన్నది దాచుకోడు. కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు, ఇస్తున్నంత మాత్రాన గొప్పోడు కాదు. ప్రతిదానిని నడిపించేది కారణం ఒకటి ఉంటుంది. నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకెళ్తుందో నేను అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. ఓదార్పు పేరుతో మన రహస్యాలను తెలుసుకోవాలనుకునే మనుషులే ఎక్కువ. జర జాగ్రత్త నేస్తమా. ఆత్మ వినాశానికి దారి తీసే నరకద్వారములు 3 ఉన్నాయి. కామము, క్రోధము మరియు లోభము. కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి. జపం 108 సార్లు చెయ్యమంటే మనసు ఎక్కడెక్కడికో తిరుగుతుంది. 500 రూపాయల నోట్ల కట్ట లెక్క పెడుతుంటే మాత్రం ఎక్కడ లేని ఏకాగ్రత వస్తుంది. అవునా కాదా? నిజం చెప్పండి మిత్రమా. భార్య అంటే భర్తలో సగం భాగం అంటారు కదా. మరి భార్యను బాధ పెడితే తనకు తాను బాధించుకున్నట్లే కదా. అమ్మ మన దగ్గర ఉండదనే కదా రెండో అమ్మగా భార్యగా వచ్చింది. అర్థం చేసుకోండి. మనస వాచ కర్మణ నా గుండెల్లో గుడి కట్టుకుని నింపుకున్న నా దైవం, నా గురువు, నాకు జన్మనిచ్చిన అమ్మ. ఏ మనిషి ఎప్పుడు ఎలా కాలం చేస్తాడో తెలియదు. కానీ బ్రతికి ఉన్నంత కాలం మాత్రం మన చుట్టూ ఉన్న బంధాలను మన ప్రవర్తనతో కంటతడి పెట్టించకుండా బ్రతికితే చాలు. అదే మనకు 10 కాలాలు నేస్తం. మర్యాదగా వినాలి, వివేకముతో సమాధానం ఇవ్వాలి, ప్రశాంతంగా ఆలోచించాలి, నిష్పక్షిగా నిర్ణయం తీసుకోవాలి. మన చుట్టూ ఉన్న జనాలు మన ముందే వాడిని తిడతారు. వాడు రాగానే వాడితో నవ్వుతూ మాట్లాడుతారు. అన్నీ తెలిసిన మనం పిచ్చివాళ్ళం. ఎందుకంటే మనం వాడికి చెప్పలేం. వీడిలాగా నాటకాలు ఆడలేం కదా. అందుకే మిత్రమా, సమాజంలో బతకాలంటే నటించడం రావాలి. చింతా చితి పలకడములో కొంచెం తేడా కనిపిస్తున్నా కానీ దహించి వేయడములో మాత్రం రెండింటి గుణాలు ఒకటే. చితి నిర్జీవులను దహించి వేస్తే చింత సజీవులను దహించేస్తుంది. మనసులో మాట, సమాజములో ఈ రోగాలు ఎక్కువయ్యాయి. నమ్మకాలు తక్కువ, నాటకాలు ఎక్కువయ్యాయి. కళ్ళు తమని తాము నమ్ముతాయి, చెవులే ఇతరులను నమ్ముతాయి. ఏదో అన్నారని ఒకరి కోసం మరే ప్రయత్నం చెయ్యకు. నీవులా జీవించు. నీ మనసుకు దగ్గరగా ఉన్నవారు మన జీవితంలోకి వస్తారు. ఆ భగవంతుడు నీ జీవిత కథను ఇంకా వ్రాస్తున్నాడు. నీవు ఆయన రాసే కళాన్ని దొంగలించడానికి ప్రయత్నించక వ్రాసే రచయిత మీద విశ్వాసంతో ఉండు. సముద్రం లోతునైనా పసిగట్టగలం కానీ మనిషి మనసు లోతును పసిగట్టలేం. మన పరిస్థితిలో మనం సమయం ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. కానీ మంచి అనుబంధం ఎప్పటికీ మారదు. ఒకప్పుడు మనిషి చచ్చిపోతే ఆత్మ తిరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆత్మని చంపుకుని మనిషి తిరుగుతున్నాడు. రోజులు మారాయి. చావలేక బ్రతుకుతున్నాడో, బ్రతకలేక చస్తున్నాడో, కానీ నటించలేక నరకం చూస్తున్నాడు నేటి మనిషి.